ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, అన్యులలో 1000 నాళ్ళు గడుపట కంటే నీ సన్నిధిలో కొద్దిసేపు ఉన్నట్లయితే నాకు ఆహ్లాదముగా ఉంటుంది, సంతోషముగా ఉంటుంది, ఆనందముగా ఉంటుందని కీర్తనాకారుడు తన భక్తిని దేవుని పట్ల వ్యక్తం చేస్తున్నాడు. ఈనాడు వరికుప్పల యాదమ్మ జీవిత సాక్ష్యాన్ని మనం విందాం. బ్యాప్టిజం తీసుకుంటే నా ప్రార్థన వినడా అంటే ఆయన అన్నాడు, బ్యాప్టిజం తీసుకుంటే తలుపు తీసుకొని లోపలికి వచ్చినట్లు, తీసుకోకపోతే కిటికీలకి వెళ్ళి చూసినట్లు అని చెప్పిండు. తర్వాత బ్యాప్టిజం తీసుకుంటే పెళ్లి చేసుకున్నట్టు, తీసుకోకపోతే ఎంగేజ్మెంట్ అయినట్టు. నాకు కావాలి పాస్టర్ అని చెప్పేసి నేను ఇద్దరం కలిసి బ్యాప్టిజం తీసుకున్న నైట్ దేవుడు నాతో మాట్లాడిండు. ఎట్లా అంటే 1000 ఎకరాలంతా వరిసేను పండిపోయిన వడ్లతో నిండుంది, దానికాడ 3 వ్యక్తులు ఉన్నారు. 3 మెట్లలాగా ఉన్నారనమాట, ఒకరి తర్వాత ఒకరు పుడితే ఎట్లా ఉంటారు అట్లున్నారు. ఫస్ట్ నాయన నా దగ్గరికి వచ్చి యాదమ్మ చేనుకు వస్తావా అని అడిగాడు. అందుకే నా పేరు మార్చుకోలే. యాదమ్మ చేనుకు వస్తావా అని అంటే, అయ్యా నాకు అన్ని పనులు వచ్చు కానీ ఈ పని మాత్రం నాకు రాదు. నాకు ఆయన ఫాదర్ లాగా అనిపిస్తున్నాడు అనమాట, మంచిగా పెద్ద అంగి వేసుకొని ఉన్నాడు, తెల్లగా ఇట్లా మెరిసిపోతున్నాడు. అయితే నాకు వేరే పనులు వచ్చు కానీ ఈ పని మాత్రం నాకు రాదంటే, ఎవరికి ఏ పని చెప్పాలో నాకు బాగా తెలుసు, సదాకాలం నేను నీకు తోడుగా ఉంటా అని చెప్పి సర్పంచ్ మీదకి నరకడానికి తీసుకున్న కొడవలి ఆయన నా చేతికిచ్చి చేను గోపించండు. అయితే పొద్దున్నే పరిగెత్తుకొని మా పాస్టర్ గారి కాడికి వచ్చి, అన్న రాత్రి నాకు నువ్వు నీళ్ళలో ముంచిరు కదన్న, రాత్రి ఒక పిచ్చికాలు వచ్చిందన్న అన్న. అంటే ఏం కాలమ్మా అన్నాడు. నాకు ఇట్లా చేను కోసినట్టు కాలు వచ్చిందన్న అన్న. ఆయన అన్నాడు, ఇంకోటి చేను కోయటం నేర్పిస్తున్నాయన, ఎవరికి ఏ పని చెప్పాలో నాకు బాగా తెలుసు, సదాకాలం నేను నీకు తోడుగా ఉంటా అన్నాడు. ఆ మాట చెప్పి నాకు ఇట్లా చేను కోయటం నేర్పించిండు అన్నంటే, దేవుడు నేను సేవలో వాడుకుంటాడని చెప్పిండు. నాకు అనిపించింది, అబ్బా ఎంత తెలివి తక్కువ అయినా, నాకు చదువు రాదు, ఈయన నన్ను ఇట్లా అంటున్నాడు ఏంది అనుకొని ఇంకా నేను గమన ఆయన మాటకు నవ్వుకుంటూ వెళ్ళిపోయినా. తర్వాత ఎప్పుడైతే బ్యాప్టిజం ఇచ్చినాక నేను ఒక మాట అన్న, ఉట్టి నీళ్ళలో ముంచి లేపంగానే నా హృదయం ఎట్లా మారుతుందన్న, తాగిందాన్ని, తిట్టిందాన్ని, తిరిగిందాన్ని అని అంటే, కారు తీసుకున్నాక దానికి ఏం కావాలని అడిగాడు. డ్రైవర్ కావాలి. అట్లనే నువ్వు ఖాళీ కారు లాగా పరిశుద్ధాత్మన దేవుడు డ్రైవర్ లాగా ఆయనను పిలుచుకొని నీ హృదయంలోకి వస్తాడని చెప్పిండు. ఇంకా అట్లా నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టిన. సరే ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఒడ్డెర బస్తీలు ఉన్న వాళ్ళను, సరే నేను ఒక్కదాన్ని దేవుని నమ్ముకున్నా. మరి ఒడ్డెర బస్తీలో ఉన్న వాళ్ళకు వాళ్ళను వదిలిపెడితే, నన్ను తిట్టడం మొదలు పెడితే మళ్ళీ నేను మళ్ళీ వెనకకి రావాల్సి వస్తుంది కదా. ఆ గుంపును ఈ గుంపులో నేను మొత్తానికైతే నాకు గుంపు పెద్ద కావాలి అని అనుకొని నేను ఒక్కొక్కరికి పోయి సువార్త చెప్పాలి. నాకు వచ్చినట్టే 2 మాటలు వాళ్ళకి. యేసుప్రభు దేవుడు మా వాళ్ళకు, యేసుప్రభు దేవుడు చాలా గొప్పోడు, చూడు నన్ను మార్చిండు, నేను ఎంత తాగేదాని అని చెప్పి ఆ 2 మాటలు చెప్పి, నా కాడ 2 మాటలే ఉన్నాయి, పాస్టర్ కాడ ఇన్ని మాటలు ఉంటాయి రండి అని చెప్పేసి వాళ్ళని నడిపించడం మొదలుపెట్టిన. ఒక 6 నెలలల్లా వాళ్ళకు 680 మందికి బ్యాప్టిస్ట్ కల్పించడం జరిగింది. మొత్తం ఇక తాగుబోతు గుంపు తక్కువైపోయి పరిశుద్ధమైన గుంపు ఎక్కువైపోయింది. అట్లా 7-8 ఒడ్డెర బస్తీలు మార్చబడ్డాయి హైదరాబాద్లో. అక్కడక్కడ మనకేశ్వర నగర్ అక్కడ చాలా ఉన్నాయి. అట్లా దేవుడు వాళ్ళని మార్చుకోవడం జరిగింది. ఇంకా నాకు చదువు రాదు. చదువు విషయానికి వస్తే, నీ హృదయం మారాలంటే ఇందులో ఉన్న వాక్యాలు నీ హృదయంలోకి రావాలి. అప్పుడు వాక్యాలు నీ హృదయంలోకి వస్తే నీ హృదయంలో ఉన్న చెత్త బయటపడుతుందని చెప్పిండు. అయితే చెత్త బయటపడాలంటే మరి వాక్యం హృదయంలోకి వెళ్ళాలంటే నాకు చదువు రాదు కదా అని చెప్పి, ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి, చర్చిలో నైట్ పూట వచ్చి చర్చిలో పనిచేసి వెళ్ళిపోవాలి. పాస్టర్ గారు 40 రోజులు ఉన్న వాళ్ళకే చెప్తాడనమాట, రావాలి, ఆడ ప్రార్థన చేసుకోవాలి, తర్వాత అదంతా ఊడవాలి, చల్లాలి, చెప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడం మొదలుపెట్టిన. క్రైస్తవుల విషయానికి వస్తే, ఆశపడటం మన పెట్టుబడి, తృప్తిపరచడం దేవుడిచ్చే రాబడి. ఆయన దగ్గర ఉన్న రాబడి తీసుకోవాలంటే మనకు ఆశ ఉండాలి. అట్లా నాకు ఒక ఆశ ఏంటంటే వాక్యం చదవాలంటే రాదు. ఈ బైబిల్ని తీసుకొని ఇట్లా పెట్టుకునేదాన్ని, ఏసు నామంలో నాకు చదువు వచ్చింది కాక తల మీద పెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఎవరన్నా చదువుకున్న వాళ్ళు కనిపిస్తే, మీ ఇల్లు ఉడిస్తా కానీ నాకు ఒక పేజీ చదివి వినిపించరా, ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ పోయి లోకంలో కలుస్తున్నావు, నన్ను లోకంలో కలవకుండా లాగేది ఒకటి బైబిల్ అని చెప్పిండు. బైబిల్ అని ఆ మాట చెప్పిండు కానీ ఆయన కూర్చుని చదివి వినిపించే అంత పరిస్థితి అయితే ఆయనకు, మా పాస్టర్ గారికి లేదు. అట్లా నేను అట్లా ప్రార్థన చేసుకోవడం, అడగడం, దేవ నాకు చదువు నేర్పించిన ఆయన. ఎందుకంటే వినే దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు ఏవైనా
అదే అదే ఏమైనా ఆయనకు చెప్పుకోవచ్చు అదే అనే ఆలోచనతో ఇదే ప్రార్థన చేసుకునేదాన్ని. అట్లా అడగంగా ఒక దినం అంత దూరం పెన్ను కనిపించి సాయంత్రం తెల్లవారుజామున అంత దూరం పెన్ను కనిపించి ఆ పెన్ను నా దగ్గరికి రావడం జరిగింది. నడుచుకుంటే నా దగ్గరికి వచ్చేసింది. రాస్తున్న రీపిల్ దీపంలాగా మండుతూ నా నోట్లోకి వెళ్ళింది. ఫస్ట్ డే అది నా నోట్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో నాలుక కాల్చబడ్డట్టు అనిపించింది. తర్వాత మూడో దినం చదువు రావడానికి కూడా ఒక కష్టం ఉంది. ఎందుకంటే నేను చర్చిలో పని చేసుకుంటాం. పాస్టర్ గారు అనుకోకుండా నాకు చర్చిలో పని అప్పగించిండు. ఆ చర్చిలో పని చేయడం, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసుకున్నప్పుడు నేను పోయి పక్క కూర్చొని ప్రార్థన చేసుకోవడం ఇట్లా ఉండే. అట్లా ఈ అనుకోకుండా ఒకరోజు అంటే చర్చిలో ప్రార్థన చేసుకుంటా వంట చేసుకుంటా ఉండేదాన్ని. 300 రూపాయలు జీతం ఇస్తుండే మా పాస్టర్ గారు. నేను ఇళ్ళలో పని చేసుకునేదాన్ని అంతకుముందుకు. అయితే ఒక అమ్మాయిని అడిగిన, అన్నయ్య వాక్యం చెప్తున్నాడు కదా, రిఫరెన్స్ నాకు కావాలి కొంచెం రాసివని. ప్రతి ఆదివారం ఆమెకు ఒక పేపర్ ఇవ్వడం, ఆమె రాసిస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఇట్లా చేస్తుంటే ఒకరోజు వాళ్ళమ్మ బాగా దెబ్బలు కొట్టిందంట. ఆ దెబ్బలు తినొచ్చి కూర్చుంది. నాకు తెలియదు, స్పీడ్ పోతున్న కారుకు ఎదురుపోయినట్టు చక్కగా పోయి కొంచెం రాసియవా అని అన్న. రాసి పెట్టవని చెప్పేసి పేపర్ ఇచ్చిన. ఇట్లా నా దిక్కు చూసి సిగ్గు లేదు బుద్ధి లేదు, గాడిదంత పెద్దగున్నావు, చదువుకోవడం రాదా, నేర్చుకో అని తిట్టింది. మౌనంగా ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన దేవునికి. మనకు పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇందులో. నేనేమని చెప్పినంటే, ప్రభా ఆమె నన్ను తిట్టింది, నాకు చదువు నేర్పించు, ఏసునామని అడుగుతున్న తండ్రి ఆమె. ఇదే ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టిన ఆ పిల్లలు మాత్రం దేవునికి పట్టియాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ అమ్మాయి తిట్టిన మూడో దినం నాకు ఈ పెన్ను నా నోట్లోకి వెళ్ళడం, తర్వాత దేవుడు నా గదిలోకి రావడం, నాతో ఏం మాట్లాడకుండా నా కళ్ళ మీద చేతులు పెట్టిండు. ఆయన చేతులు ఎప్పుడైతే నా కళ్ళకు తగిలినాయో ఎమ్మటే బైబిల్ ఉన్న అక్షరాలు అర్థం కావటం మొదలైంది. నేను మొట్టమొదట చదివిన వాక్యం యెషయా గ్రంథం 41:9-12 వరకు. అక్కడ ఏముంటుందంటే, బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను. భయపడకము, నీ దేవుడనైనాను, దిగులు పడకము, నేను నిన్ను బలపర్దును, నీకు సహాయం చేయవాడని నేనే, నీతి అను నా దక్షిణహస్తంతో నేను ఆదుకుందును. నీ మీద కోపపడ్డ వాళ్ళందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారనే మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. ఇన్ని మాటలు నాతో మాట్లాడుతూ తిట్టినామని కూడా అందులో కలిపి నాతో మాట్లాడండి. చివరికి నీ మీద కోపపడ్డ వాళ్ళంటే ఎంతమంది కోపపడరో నాకు తెలియదు. ఎందుకంటే దొరికిన వాళ్ళ కాడికి అంతా పోయి కొంచెం నాకు చదివా అని అంటే నన్ను చూసి దాచుకునే వాళ్ళు. సరే, మొత్తానికి దేవుని మహాకృపను బట్టి నాకు దేవుడు చదువు, ఆ దినం ఇచ్చిన చదువు ఇప్పటి వరకు నా నుంచి దూరం చేయలేదు. ఫాదర్ గారు వాక్యం చదువుతా, స్పష్టంగా చదువుతా. సో ఆ విధంగా మీరు దేవుని పూర్తిగా నమ్ముకోవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా దేవుడు నన్ను ఆయన సేవలో వాడుకోవడం. మీ మినిస్ట్రీ ఉందా? మినిస్ట్రీ ఉంది. ఏం పేరు? ఆ మినిస్ట్రీ పేరు ఎల్రోయి. కానీ ఎందుకని సపరేట్గా చేయాలనుకున్నారు? నేను మా పాస్టర్ వాళ్ళతోటే నేను కలిసి అన్ని, ఎందుకంటే పాస్టర్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చాలా సంఘాలు అయినాయి. అదేలే, సంఘాలు స్థాపించబడ్డాయి. మంచిదే. తర్వాత దాంతోపాటుగా స్వస్థత వరం కూడా ఇచ్చిండు దేవుడు. ఎట్లా అంటే, నేను ఆ గిన్నెల తోమేదాన్ని ఫాదర్ గారు మా పాస్టర్ గారు పిలిచి, అమ్మ ఇగో జయప్రద అన్నట్టు ఆమె వచ్చింది, ఆమెకు కొంచెం నూనె రాసి ప్రార్థన చేయి అని అన్నాడు. అయ్యో అన్న, మీ దగ్గర వరం ఉంది, ఆమె దగ్గర దయ్యం ఉంది, నేను మామూలు మనిషిని వచ్చి ఇట్లా చేతులు పెడితే నాకు ఆ దయ్యం నన్ను పట్టుకుంటే కష్టం కదా అని అన్న. అంటే నువ్వు ఇక్కడ నీదేం పాత్ర ఇక్కడ అని అడిగాడు. అన్న, నేను పని మనిషిని అన్న. పని మనిషి నూనె రుద్దామంటే నూనె రుద్దాలి, బూడిది గిన్నెలకు రుద్దామంటే గిన్నెలకు రుద్దాలి, మనిషికి నూనె రుద్దామంటే నూనె రుద్దాలి, ఈ మట్టి తీసుకుపోయి అక్కడ ఎత్తేయమంటే ఎత్తేయాలి, నీ పాత్ర నేను చెప్పింది నువ్వు చేయటమే అని చెప్పిండు. సరే అన్న అని చెప్పి ఆమెను తీసుకుపోయి లోపలికి తీసుకుపోయి మొత్తం నూనె రుద్దుకుంటా నా ప్రొటెక్షన్ కోసం ఏసు రక్తం వేసినామని చేయమని కూడా రుద్దడం జరిగింది. ఎప్పుడైతే రుద్దడం మొదలుపెట్టినో ఆమె ఛాతుల నుంచి ఇంత పెద్ద సీస పెంకులు బయటకు వచ్చినాయి. ఇది అందరికీ తెలుసు, పేపర్ కూడా ఇచ్చిండు మా పాస్టర్ గారు ఒకసారి. అయితే ఇంత పెద్ద సీస ముక్కలు, ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో అందరికి తెలిసిందే, చేతబడి మంత్రకట్లకు సంబంధించిన ఆమె పేరు మీద ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకి ఎక్కడ పొడిచిండ్రో ఈమెకు అక్కడి నుంచి బయటకు రావడం మొదలైనవి. ఇంత పెద్ద చాకులు, 15 చాకులు ఆమె కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చినాయి. అట్లా రకరకాలై. అయితే నేను అనుకున్నా, ఆమెకు అట్లా వెళ్తున్నప్పుడు తీసి ఒక దాంట్లో పెట్టేసిన. నేను అనుకున్నా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే
పెద్ద పెద్ద వస్తాయేమో, చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే పెద్ద పని దేవుడు అప్పగిస్తాడని ఆయన చెప్పిండు. వాక్యంలో అట్లా ఆ వాక్యాన్ని ఆయన చెప్పిన మాటను తీసుకొని, సరే నేను చేస్తే చిన్నవి వస్తున్నాయి, మా పాస్టర్ని చేస్తే ఇంత పెద్దవి వస్తాయేమో, పెద్దవి వచ్చినప్పుడే చూపిస్తాను నేను అనుకొని పక్క వేయడం జరిగింది. ఒక దినం ఆయనకు చూపించే అవకాశం వచ్చింది కాబట్టి, అన్న ఆమె లోపటి నుంచి ఇవన్నీ వచ్చినాయి అన్న అని తీసుకుపోయి ముందు పెట్టిన, నా చేతులను ముద్దు పెట్టి, నీకు దేవుడు ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చిండు, నువ్వు దాన్ని జాగ్రత్తగా వాడాలి. ఆ వాడాలంటే నీ లోపల గర్వం వచ్చి అబ్బా నాకు అది ఉంది ఇది ఉంది అని అనుకుంటే వెళ్ళిపోతుంది. అది నువ్వు చక్కగా ఉన్నప్పుడు దేవుడు అది జీవితాంతం నీకు ఇచ్చింది నీ దగ్గరనే ఉంటుంది అని అన్నాడు. ఆ మాట ప్రకారంగానే ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఆ పేషెంట్ తర్వాత మా ఇంట్లో ఇంకొక పేషెంట్, ఆమెకు మొత్తం 680 రాళ్ళు. ఆమె పేరు లక్ష్మి, వాళ్ళది రామాయణపేట. ఆమెకి చేతబడే కనీసం అయినా 12 నెలలు వచ్చినాయి ఆమెకు, ఒక రోజు 2 రోజులు కాదు. అట్లా ఆమె కూడా మంచిగా కావడం జరిగింది. అట్లా దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఒక మనిషి వాడబడుతుంటే వెనక గుంజేటోళ్ళు ఎంతోమంది, అదే కదా, గుంజేటోళ్ళను కూడా దేవుని చిత్తానుసారంగానే వాళ్ళు గుంజుతారు. దేవుని అనుమతి లేకుండా ఎవరు మనల్ని గుంజారు. ఆయన వాడుకునేది ఉంది కాబట్టి నేను ఎంతసేపటికి వంట రూము, ఆ బాసన్లు తోమటం, ఆ బట్టలు పిండడం అంతవరకే. దేవుడు దాని అద్దులు దాటి వాడుకోవడానికి ఆయన ఇచ్చిన పిలుపు ఉంది. కానీ నేను మాత్రం ఎక్కడున్నా నాకు ఎవరిని కూడా వంటరంలోకి రానిచ్చేదాన్ని కాదు, నేనే ఉండాలి ఇక్కడ అని. అంటే దేవుడు నువ్వు వాడు ఉండాలంటే నేను గుంజి బయటేస్తా అని చెప్పేసి అనుకున్నాడేమో. ఒక దినం నాకు పాస్టర్ అన్నకు కొంచెం గలిబిలి పెట్టించడం జరిగింది వేరే వాళ్ళు. దాన్ని బట్టి అమ్మ నిన్ను చూస్తే ఎవరు ఓర్వట్లేదు, నువ్వు బయటికి వెళ్ళిపోవడం మేలు, దేవుడు నేను బాగా వాడుకుంటాడని చెప్పేసి నన్ను దీవించి పంపించాడు. అయితే పాస్టర్ అన్న దగ్గర ఉన్న సంఘాలు ఎన్నైతే అయినాయో అవిటిని నేను ముట్టకుండా బయటకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడున్న తరబిదిని బట్టి ఇంకా అనేకలకు సువార్త చెప్పడం, మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళా ఇంకా కొన్ని సంఘాలు కావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా నల్గొండలో గట్టుపల్ అనే గ్రామం, అక్కడ 6 ఎకరాలు భూమి తీసుకొని అనాథ పిల్లల హాస్టల్ కూడా ఉంది అక్కడ. అయితే అందులో ఒక 2 బిల్డింగ్లు, ఆ మూలకోటి ఈ మూలకోటి కట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఫస్ట్ పదవిలో 6 లక్షలకే కొన్నది ఎంత. ఇప్పుడు దేవుడు అదెంతో చాలా ఎక్కువైంది. గ్రామం ఉన్నప్పుడు కొంటే ఇప్పుడు మండలం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమమునకు పునఃస్వాగతం. ఈ పరిచర్యలో మీ ఇంటి వాళ్ళ సహకారం, అందరి సహకారం ఉంది. నా భర్త సేవ చేస్తున్నాడు, నా కొడుకు అంటే చాలా మంది నేను సాదుకుంటున్నాను. ఫుల్ టైం మినిస్ట్రీ. కొడుకు సేవలనే, చిన్న బిడ్డ కృప ఆమె సేవలనే చదివించవచ్చు కదా. చదివింటారు వాళ్ళు. చదివిన తర్వాత అమెజాన్లో పనిచేస్తూ ఆమె సేవలు. నా బిడ్డ, నా అల్లుడు ఫుల్ టైం సేవ. వాళ్ళందరూ చదివిన వాళ్ళే, అందరు మంచిగా డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళే. ఒకటి ఏ డిగ్రీ లేకుండా ఉన్నదంటే నాకే. నాకు ఎట్లా అంటే దేవుడు నా తలబల కొట్టి నా మెదడు తీసి వేరే మెదడు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రసంగం చేసే జ్ఞానం కావాలని అడిగితే దేవుడు చిప్పు పెట్టండు. ఇంకా అట్లా నాకు బైబిల్ అంతట్లో నేను పట్టుకున్న వాక్యం గట్టిగా పట్టుకున్నది ఏంటంటే గాక, ఆది కాండంలో గాక 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 అంటే దేవుడు సృష్టిని మొత్తం గాక మీద నిలబెట్టేసి వర్బు ఉంటుంది. ఉత్త గాక కాదు, జరుగును గాక, ఉండును గాక, అవును గాక, కలుగును గాక ఉంటుంది. నువ్వు గాక ఒకటే తీసుకున్నావు, క్రియ తీసుకోవాలి. క్రియ ప్లస్ ఇది 2 కలపాలి. సంతోషం. అయితే గాక అనే మాట నాకు ఇష్టం అయిపోయి ఏదున్నా ఏసునామలో ఇది అవును గాక, అదే లైక్ ఆమెన్ ఆమెన్ అట్లని పలకడం. తర్వాత అక్కడి నుంచి నాకు ఆ గాక అనే మాటలో ఇంత శక్తి ఉందా అని అనిపించి అటనే వాక్యం చదువుతుంటే నాకు మత్తయి సువార్తలో కూడా ఇంకొక గాక దొరికింది. అంటే ఆదికాండంలో ఆకాశం కలుగును గాక, భూమి కలుగును గాక, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగును గాక, వెలుగు కలుగును గాక, పశువులు కలుగును గాక, పక్షులు ఆకాశంలో ఎగురును గాక అని పలికిన దేవుడు మనిషి దగ్గరికి వస్తే గాకలో మనిషిని చేయలేదు, మనిషిని చేసిన విధానం గీకలో చేసిండు. మట్టిని గీకి మనిషిని చేసిండు, సృష్టిని మొత్తం గాకలో చేసిండు అని అనుకుని మళ్ళీ మత్తయి సువార్తలో చదువుతున్నప్పుడు మాకేమన్నదా గాక అని చదివితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో నాకు దొరికింది. పరలోకమందున్న మా తండ్రి
నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం అందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నాకు అప్పుడు ఏమనిపించిందంటే మొదటి గాక యెహోవా దేవుడు పలికింది, రెండో గాక ఆయనే శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినాక మళ్ళీ ఆ గాకలో ఏం శక్తి ఉందో ఆ శక్తిని ఈ శిష్యులకు వినిపించిన మాట. గాక అనే ప్రార్థన మీరు చేసుకోండి ఆయన పరలోక ప్రార్థన అని అంటే అప్పుడు నాకు అనిపించింది ఆ గాకకు ఈ గాకకు సంబంధం ఉంది. ఆ రెండు గాకల మధ్యలో మనం ఉన్నాం. మనం గాకని పలికితే జరుగుతుంది అనేది ఒక ఆలోచన పెట్టుకొని నేను ఏం చేయాలన్నా ఇప్పుడు నా బిడ్డకు ఇది వచ్చును గాక, అది వచ్చును గాక, ఏమి అయితే గాక గురించి నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినాయో అవి కూడా కొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది ఫాదర్ గారు. చాలు ఎందుకంటే ఇది భాషాపరమైందమ్మా. భాషాపరమైంది గాక అనేటువంటిది. తర్వాత గీక అని వచ్చింది. దిస్ ఈజ్ ఇది ఎట్లా అంటే మీ వరకే ఇది. ఇప్పుడు ఆంధ్ర పోతే వేరే ఉంటుంది, ఒరిస్సా పోతే వేరే ఉంటుంది. భాషాపరంగా మనము అనుభవంగా మార్చుకోవచ్చు. భాషను కూడా ప్రాసపరంగా అనుభవంగా మార్చుకోవచ్చు. దేవుని గొప్ప అనుభవం ద్వారా మనం అట్లా గాక అంటే ఒకటే అర్థమైంది. ఆమేన్, జరుగును గాక, కలుగును గాక, ఉండును గాక, ఎగురును గాక, ఇవన్నీ కూడా అంటే లెట్ యువర్ విల్ బి డన్, లేకుంటే ఆయన అనుకున్నది జరుగును గాక. అది మన భాషాపరంగా. కానీ అదే నియమంగా లేకుంటే దాన్నే ప్రమాణంగా తీసుకోలేము. బికాస్ దెర్ ఈజ్ ఏ లాంగ్వేజ్ పరంగా, భాష పరంగా లిమిటేషన్ ఉంటుంది ఏ భాషకైనా కూడా. సో మనకు ట్రాన్స్లేషన్ వచ్చేసరికి మనకి ఇది నచ్చింది, ఈ వాక్యం నాకు నమ్మకం వచ్చింది కాబట్టి దాన్ని నేను కాదనట్లేదు. అది చాలు, చాలా సంతోషం. ఎందుకంటే అలా జరిగింది, ఇలా వాక్యం నన్ను బాగా ప్రేరేపిస్తుంది, బాగా బలంగా నాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మాట మీద నాకు నమ్మకం ఎక్కువ అన్నటువంటిది మనకు సరిపోతుంది. అంతకు మించి అనేటువంటిది దెర్ ఈజ్ ఏ భాషాపరంగా దానికి లిమిటేషన్ ఉంటుంది, పరిధి ఉంటుంది. పరిధి దాటితే ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే కనుక బైబిల్ భాష గ్రీకు మరియు హీబ్రూ భాష నుంచి తర్జుమా చేశారు, అనువాదం చేశారు. అనువాదంలో లోపాలు ఉంటాయి. మన తెలుగు భాష బైబిల్ ఎప్పుడు వచ్చింది? గ్రీకు నుండి రాలేదు, హీబ్రూ భాష నుండి రాలేదు. మనకి యాడ్ నుంచి వచ్చిందంటే ఇంగ్లీష్ నుండి ట్రాన్స్లేషన్ అయింది. సో ఇంగ్లీష్కి కూడా లోపాలు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. ఆ ఇంగ్లీష్ ఎక్కడి నుంచి అయింది? అది కూడా అక్కడి నుంచి కాలేదు, అది కూడా లాటిన్ భాష నుంచి అయింది. సో ఇవన్నీ దాటుకొని వచ్చేసరికి అది పలచనవుతుంది. అందుకే భాషలో ఉన్నటువంటి లోపాలను ఒప్పుకోవాలి. భాషలో ఉన్నటువంటి లోపాన్ని ఒప్పుకొని దాని మీనింగ్ మాత్రం వదలకూడదు. స్పిరిట్ అంటారు, దాని స్పిరిట్ని వదలకూడదు. అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాసపరక మీరు గాక గీక అన్నారు. సో ఇది నీ కొరకే అయింది. సో అనుభవం నీది గొప్పది. నీ అనుభవము వాక్యం పైన ఉన్నటువంటి ఆ పట్టు, ముఖ్యంగా వాక్యం పైన ఉన్నటువంటి నమ్మకము చాలా గొప్పది. అది అద్భుతమైనటువంటి శక్తిగా నీకు ఉపయోగపడుతుంది. వాక్యములో చాలా సారాన్ని నువ్వు గ్రహిస్తున్నావు, వాక్య సారాన్ని గ్రహించి నువ్వు అందజేస్తున్నావు. కాబట్టి అది నువ్వు అనుకున్నటువంటి కూడా సిద్ధిస్తున్నాయి. చాలా సంతోషం. చాలా విషయాలు చెప్పారు మాకు, అనేకమైనటువంటి విషయాలు. తర్వాత మీ కుటుంబ నేపథ్యం కూడా తెలియజేస్తూ తల్లిదండ్రులు చాలామందికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలు చూస్తే చాలామందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ నీ సాక్షి అనేటువంటి కార్యం. మీరు చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. ఎందుకంటే అమ్మా నాన్నను లిటరల్గా చెప్పేశారు, ఎక్కడ కూడా సాక్ష్యంలో దాపురికాలు లేకుండా మీరు మొత్తాన్ని చెప్పగలిగారు. అమ్మనైనా మార్చబడ్డారు ఫాదర్ గారు. చెప్పండి మా ఇద్దరిని మళ్ళీ నేను దేవుని నమ్మిన తర్వాత వాళ్ళ ఇద్దరిని తెచ్చి నా దగ్గరనే పెట్టుకున్నా. గ్రేట్. ఎందుకంటే వేరువేరుగా ఉన్న వాళ్ళు రకరకాల మాటలు నేర్చుకుని ఉంటారు అంటారు. కానీ ఇద్దరిని విడిపోయిన వాళ్ళను శత్రువులను తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాలంటే అది మళ్ళీ నేను కలపడం శత్రువులనే కలపాలి. అదే అప్పుడే మినిస్ట్రీ సక్సెస్ఫుల్. నేను సేవ చేయాలంటే ముందు నా కుటుంబం నుంచి మొదలుపెట్టు అంతే అని చెప్పి ముందు మా నాయనను, ఎందుకంటే మా అమ్మ రక్షించబడది, మా నాయన వచ్చి పొందాలంటే చాలా కష్టం. ఆయనను తెచ్చుకొని ఆయన ఎన్ని రకాల కష్టపెట్టినా ఆయనను వదలలేదు, చివరి వరకు వదలలే. దేవుడు ఆయనకు 39 భాషలలో ప్రార్థన చేస్తుండే. తిట్లు పోయినాయి మొత్తానికి, సైకిల్కు బ్రేక్ వేసినట్టుగా. ఎవరినైనా తిట్టడానికి ఒకవేళ ప్రయత్నం చేసినా ఈ భాష అడ్డం వస్తుంది. ప్రపంచ దేశ భాషలు మాట్లాడుతుండే, ఎన్ని భాషలు ఉన్నాయి, దేవదూత భాషలు. అట్లా ప్రార్థన కొన్ని గంటలు. సో వాళ్ళు మొత్తానికి ఇంత వాడబడటానికి మా అమ్మ మా నాయన ప్రార్థన నా వెనకాల చాలా బలంగా ఉపయోగపడుతుంది. లాస్ట్కు మా అమ్మ ఒక 8 సంవత్సరాల కింద మా అమ్మ చనిపోయింది. మా నాయన మొన్న పోయిన
జనవరి 8 తారీఖు 24. పోయిన సంవత్సరం. ఆ చనిపోయే ముందు కూడా ఆయన చెప్పిండు. ఆయన చనిపోయే ముందు నాకు తెలుపబడ్డది ఏంటంటే, తాత ఈ వారంలో చనిపోతాడురా, అసలుకి ఏ జబ్బు లేదు ఆయనకు, షుగర్ కానీ బీపీ మంచిగా తిని మంచిగా ఉంటాడు, కళ్ళు మాత్రం లేవు. అయితే తాత చనిపోతాడని నాకు దేవుడు తెలుపుతున్నాడురా, మీరు అన్నీ మంచిగా పెట్టండి అని హాస్టల్ పిల్లలకి చెప్పి వచ్చేసిన. నేను వేరే కాడ మీటింగ్ ఉంటే పోయినా. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా మంచిగానే ఉన్నాడు. అయితే ఒకరోజు జనవరి 8వ తారీఖు, అరే నాకు కొంచెం పాలు ఇవ్వండి అన్నాడంట. గ్లాస్ పాలు ఇచ్చినంట. ఇగో నేను తాగి పండుకుంటున్నా, ఏసయ్య రమ్మని నేను వెళ్ళిపోతున్నా, ఎవ్వడన్నా లేపిండండి నన్ను ముట్టుకుంటే బాగుండదు అని చెప్పినంట కదా. అదే మాట లాస్ట్ దుప్పటి కప్పుకొని పండుకుంటే తాత లేకపోద్దు అన్నాడు కదా అని అది ఎవరైనా దగ్గరికి పోలేదు. లాస్ట్కు చీమలు ఇట్లా దిగుతున్నాయంట. ఏదన్నా ఒకటి ఇట్లా పాడితే ఇట్లా అనుకుంటాడు, బతికున్నాడు అయితే ఇట్లా అనుకుంటాడు. ఆయన చెప్పినప్పుడే చెప్పిన 10-15 నిమిషాలకు పోయినట్టుంది ప్రాణం, మంచిగా నిండా కప్పేసుకున్నాడు కాబట్టి ఎవరు చూడలే, స్పర్శ లేదు. నా తర్వాత నా కొడుకు పోయి తాత అన్నం తినవా, ఏంది 4 అవుతుంది అని లేపితే చనిపోయాడు. నాకు ఫోన్ చేసి చెప్పింది, మమ్మీ తాత ఇట్లా అయిందని చెప్పి. కానీ అది మంచి మరణం. సూపర్. చెప్పిపోయిండు, నాకు చెప్పి తర్వాత ఆయనకు చెప్పి తీసుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఉన్నాడు. మహిమ. నాయన అమ్మ ఇద్దరు రక్షించబడి వాళ్ళు అనేకులను దేవుళ్ళకి నడిపించి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో చాలా సంతోషం అమ్మ, మీరు చాలా అమూల్యమైనటువంటి సమయము, మీకు మినిస్ట్రీ పరంగా బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఈ దివ్యవాణి టీవీ ఛానల్కి వచ్చి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాతో వెచ్చించారు. చాలా విషయాలు కూడా మాకు తెలియజేశారు. కష్టాలలో ఉన్నప్పుడు లేకుంటే భార్యాభర్తల మధ్య ఎలాంటివి వచ్చినప్పుడు మనం ఎంతగా ఉండాలి. తెగదెంపులు అనేటువంటివి శరమాములే, ఈ లోక రీతి అది. నిమిషాలలో సెటిల్మెంట్లు ఉన్నాయి. నాడు తాగుడుబోతులు చేసిండ్రు, నేడు కోర్టులు ఉన్నాయి. కానీ అంతా కూడా డివిజన్కే ఉంది. ఎక్కువ ఈ మధ్యకాలంలో కూడా ఎక్కువ మంది నూతనంగా దంపతులైన వాళ్ళు కూడా కనీసం 6 నెలలు కూడా ఉండటం లేదు. ఇప్పుడు ఆ నూతనమైన పాశ్చాత్య సంస్కృతి వీటన్నిటి వలన టెక్నాలజీ వలన ఎవరిని భరించడానికి సిద్ధంగా లేరు. యేసు ప్రభు మాత్రమే మనల్ని భరించగలడు, మనకు జవాబిస్తాడు అన్నటువంటి సాక్ష్యమును మాతో పంచుకున్నందుకు నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులందరి తరపున మీకు మనపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా వీక్షకులారా, చూశాం కదా వరికుప్పల యాదమ్మ గారి జీవిత సాక్ష్యం. ఎంత గొప్పగానంటే నేనే వ్యక్తిగతంగా నేను మాట్లాడలేనటువంటి స్థితిలో వింటూ ఉన్నాను. వినడానికే ఎక్కువ సమయాన్ని ఇచ్చాను. అంత గొప్పగా తన సాక్ష్యము ముందుకు సాగింది. మరి వచ్చే వారం మరొక సాక్ష్యంతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.